కోసమా? వెళ్ళిపోయిందా? వస్తేనే కదా పోవడానికి. అదేంటి ఇంకా రాలేదా? అవునా? ఊర్లో బస్సు 11ంటికి వస్తుందన్నారు, 12 అవుతుంది, ఇంకా బస్సు రాకపోవడం ఏంటి? పైన కొండ మీద ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట. ఆ పక్క ఈ పక్క వెహికల్స్ అన్నీ ఆపేశారు. కొండ ప్రాంతం కదా, అధికారులు అంతా తొందరగా పట్టించుకోరలే. మొత్తం అంతా క్లీన్ అవ్వడానికి 1-2 రోజులు పడుతుంది. ఇవన్నీ అక్కడ మామూలే. మరి సిటీకి వెళ్ళడం ఎలా? వేరే రూట్ ఏం లేదా? రోడ్ అంతా క్లీన్ అయ్యే వరకు ఇదిగో అక్కడ కూర్చొని ఎదురు చూడటమే. అదే వెయిటింగ్. లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అది కొంచెం ఈజీ. ఏంటి 20 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలా? కాదు, 25 కిలోమీటర్స్. ఇదిగోపోతే 25 కిలోమీటర్స్. అదే కొండ దాటితే 5 కిలోమీటర్స్. సిటీకి తొందరగా వెళ్ళాలనుకుంటే నాతో రావచ్చు. ఇందాక వెయిటింగ్ అంటే కొంచెం చిరాకు పడ్డారు. వెయిట్ చేయడం మీకు నచ్చదా? నచ్చినా నచ్చకపోయినా కొన్నిసార్లు వెయిట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు దాకా అయితే గంట సేపు వెయిట్ చేశాను. తోడు లేకుండా ఈ దారిలో ఒంటరిగా ప్రయాణం చేయలేము. ఒంటరిగా ప్రయాణం చేయలేమంటే ఏదైనా ప్రమాదమా ఏంటి ఇక్కడ? ప్రమాదం ఏం కాదు, కానీ ప్రమాదకరమైన మృగాలు ఉంటాయి. కంగారు పడగలే, అవి మనల్ని ఏం చేయను. అయినా మనిషి ప్రాణానికి మనిషి అసలైన ప్రమాదకరం. మనిషితో పోలిస్తే ఈ జంతువులు అంత ప్రమాదకరం కాదు. అది కూడా నిజమేలే బ్రదర్. ఈ అడవుల్లో మనుషుల కన్నా ప్రమాదకరమైంది ఇంకోటి ఉండదు అనుకుంటున్నా. పద. అది సరే, చూడటానికి జాబ్ చేస్తుంటున్నాను. ఈ కొండల మధ్య పనేటి? జాబే. ఆమె బ్యాంక్ ఎంప్లాయ్. కొండ వెనక ఊర్లో ఒకరితో పని ఉండొచ్చా? వచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు వాళ్ళ వెహికల్లో డ్రాప్ చేశారు. బట్ మార్నింగ్ నుంచి చూస్తున్నా వెహికల్ వస్తుందేమో అని. వచ్చేలా కనిపించలేదు. ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. సరే కదా బస్సులో వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యా. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు రీజన్. రోడ్డు క్లీన్ అవుతున్నారు, అప్పుడు ఈ వెహికల్స్ అన్నీ వచ్చేసేవి. అయినా సరే సిటీకి వెళ్ళడానికి ఈ దారిలో వస్తున్నారంటే అక్కడ ఎవరైనా వెయిట్ చేసే వాళ్ళని కలవడానికా? ఎవరినైనా వెయిట్ చేసే వాళ్ళని కలవడానికా అంటే మై ఆన్సర్ ఈజ్ ఎస్. రేపు ఆదివారం కాబట్టి బ్యాంక్ రీజన్ కాపోవచ్చు.
ఈ దారిలో ఎంత అవస్థపడుతూ వస్తున్నామంటే వెయిట్ చేసే వాళ్ళ అమ్మాయి ఉండొచ్చా? ఏంటి బ్రదర్, అమ్మాయేనా? పేరెంట్స్ కోసం కూడా అయ్యి ఉండొచ్చుగా. ఇంత అవస్థలో కూడా అమ్మాయి అనగానే మొహం మీద చిరునవ్వు వచ్చింది. ఆ చిరునవ్వు వెనకాల కారణం దాచావంటే నాకు చెప్పకూడదా? చెప్పచ్చు, కానీ కనీసం పరిచయం లేని వ్యక్తితో ప్రేమ కథ చెప్పడం. నా పేరు రాజు. నేను ఒక చిన్న కాంట్రాక్టర్ని. ఒకరి కింద పనిచేయడమే నా కర్తవ్యం. బ్రతుకుకి కర్తవ్యాన్ని ఈ మధ్య నడిచే బాటసారిని. కూర్చో. అమ్మయ్యా, ఈ ఉరుగుల మరుగుల జీవితంలో నా కోసం నన్ను పట్టించుకునే ఒకే ఒక బంధం సుశీల. నేను చేసే పని మంచిదా చెడ్డదా అని చూడదు, నన్నుగా అర్థం చేసుకున్న మంచి మనసు తంది. ఏంటి బ్రదర్, పేరుతో మొదలెట్టి ప్రియురాల వరకు చెప్పేస్తున్నాం. చెప్పడం మొదలెడితేనే కదా పరిచయాలు బంధాలుగా మారతాయి. లైఫ్ చాలా చిన్నది బ్రదర్. సాయంత్రాన్ని ఉంటామో లేదో తెలియదు, తెల్లారితే లోకాన్ని చూస్తామో లేదో తెలియదు. ఇంత ఫిలాసఫిక్గా మాట్లాడుతున్నారంటే పెద్ద చదివే చదువు అంటారు. అమ్మా, మనుషుని చదివా. ఐఎమ్ వాసు. ఇందాక చెప్పా కదా బ్యాంక్ ఎంప్లాయీ అని. ఇకపోతే పర్సనల్ విషయం, అదే లవ్ మ్యాటర్. తన పేరు భార్గవి. తన గురించి చెప్పడానికి ముందు నీ స్టోరీ కంటిన్యూ చేయొచ్చు కదా. అదే ఇందాక ఫ్లో బ్రేక్ చేశా కదా, అందుకే అడుగుతున్నా. చెప్పాలంటే పెద్ద కథ ఏం కాదు బ్రదర్. పని కోసం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటా, కానీ నేను ఎప్పుడు వస్తానా అని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కలిసేది వారానికి ఒక్కసారైనా. జాగ్రత్త. తను నా కోసం వారం అంతా ఎదురు చూస్తుంది. కానీ తన్ని కలుసుకుని 3 వారాలు అయింది. ఏమైంది? ఇంకేమవుతుంది, మా ప్రేమ విషయం వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది. గొడవ చేశాడు. అయ్యో అవునా? కాదని కలుసుకుంటే చంపేస్తా అని బెదిరించాడు. అప్పటికి డేట్ చేసి కలవడానికి ట్రై చేశా. నాకున్న ధైర్యానికి నేనే కలవడానికి ట్రై చేశానంటే వాళ్ళ నాన్నకున్న పవర్కి నన్ను చంపడానికి మనుషులు పెట్టాడు. ఏమంటున్నారు బ్రదర్? చంపడం ఏంటి? అవును, కనిపిస్తే చంపడానికి చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళకి కనిపించకుండా నేను తిరుగుతున్నాను. వాళ్ళకి నాకు శత్రుత్వం లేదు, అయినా సరే నేను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మనుషులంతే బ్రదర్. ఎవరో స్వార్థం కోసం ఎవరో ఇద్దరు కొట్టుకుని శత్రువులు అవుతారు. అవసరమైతే ఒకరినొకరు చంపుకుంటారు. నా కథ కూడా అంతే. చావుని చేతులు పెట్టుకుని తిరుగుతున్నారు. మరేం చేద్దాం అనుకుంటున్నారు? చావుకు భయపడి వెనకడుగు వేద్దాం అనుకుంటున్నారా? ప్రేమ కోసం ప్రాణాలు తెగిద్దాం అనుకుంటున్నారా? ప్రేమ వరకు వస్తే అందరూ చేసేదే. అంటే వాళ్ళతో యుద్ధం చేస్తారా? ఆలోచిస్తే యుద్ధానికి మించిన దారులు ఉన్నాయి. ఆ దారిలోనే సుశీలను తీసుకెళ్ళిపోతా. ఒక రకంగా అది అంతకన్నా పెద్ద యుద్ధం. అంటే లేచిపోతున్నారా? తప్పట్లేదు బ్రదర్. ప్రేమ పెళ్ళి ఆనందం అంటే ఓకే, కానీ ఇది ఇట్లా చావుడు యుద్ధాలు అంటేనే కొంచెం భయంగా ఉంది. ఏమవుతుందో ఏంటో, కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రదర్. భద్రత నియమాలన్నీ పాటిస్తున్నా కానీ నా కథలో ఉంచి నీకు అది చెప్పకూడదు. కాలేజ్లో తను చాలా సింపుల్ ఉంటుంది. ప్రతి విషయంలో చాలా సపోర్ట్ చేస్తుంది. ఇక తన అందం గురించి చెప్పాలంటే కాలేజ్లో యుద్ధాలే జరిగేవి. తన ప్రేమను గెలుచుకోవడం కోసం స్వయంవరం గెలిచినంత పని అయింది. ఇయర్స్ గడిచే కొద్దీ మా ప్రేమ పెరుగుతూనే వచ్చింది. కలిసి ఫ్యూచర్ బిల్డ్ చేసుకున్నాం. చాలా కలలు కన్నాం. వాటిని ఒక్కొక్కటిగా నిజం చేసుకుంటూ వస్తున్నాం కూడా. ఇంకా చాలా ప్లాన్ చేసాం.
కానీ ప్రతిదారి ఒక చోట టర్న్ తీసుకున్నట్టు మా లవ్ విషయం కూడా ఒక టర్నింగ్ పాయింట్కి వచ్చింది. మా లవ్ మ్యాటర్ తను వాళ్ళ నాన్నతో చెప్పేసింది. ఆయన నాతో మాట్లాడాలని అన్నారు. అవునా? మాట్లాడారా? ఏమన్నారు? ఆయనతో మాట్లాడడానికేగా ఎంత అవస్థ పడేది. ఆయనతో మాట్లాడడానికే? ఎస్, మండే ఆయన్ని కలిసి మాట్లాడాలి. నాకు కర్మ కొద్దీ ఫ్రైడే బ్యాంక్ వాళ్ళు నన్ను ఇక్కడికి పంపారు. ఓ, కర్మ ఈజ్ ఏ బిచ్. ఈరోజు వెహికల్స్ కూడా లేవు. ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవాలి. అయ్యో, ప్రేమ కోసమై వలలో పడెను పాపం పసివాడు. అయ్యయ్యో పాపం పసివాడు. ఆట పట్టిస్తున్నారా? అలా అయితే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ బిట్ట, హే బుల్బుల్ బిట్ట. ఆఫీసేవే ఈ పాటల సంగతి ఏమో కానీ ప్రాణం బీగేస్తుంది. ఇంకెంత దూరం నడవాలి? ఓసారి అలా చూడు, మనం ఆ కొండంతా దాటి వచ్చాం. దీన్ని అమ్మ ఇంత నడిచేసామా? ఇప్పుడు ఆ కొండ కూడా దాటేస్తే రీచ్ అయిపోదాం. త్వరగా రా, చీకటి పడినప్పుడు కొండ దాటేయాలి. తప్పుతుందా ఇంకా? పద. అవును, సంబంధం మాట్లాడటానికి ఎంతమంది వెళ్తున్నారేంటి? ఒక్కడనే. ఒంటరిగానా? నాకెవరు లేరు. ఒక అన్న ఉన్నాడు, కానీ వాడి దారి వేరే, నా దారి వేరే. సో ఒంటరిగానేగా వెళ్ళాలి. మన దారులు వేరేనా, మన అడుగులు ఒకలాగే పడుతున్నాయి. చేరుకోవాల్సిన గమ్యం కూడా ఒకటి. అలిసావ మనిషి అడివంత తిరిగి తెలిసిందా గమ్యం ఏదో, చేస్తున్న పయనం కాలంతో గమనం, చేరే తీరం ఏమవుతుందో. ప్రేమే ప్రమాదం కాదా ఈ లోకాన, అడవే సహాయం మౌన కాచే దైవం తానే. ఓసారి ఆగైన చూడు నీ జిందగీ, చేరే ప్రమాదం ప్రేమేగా. కంచె చేరని కదలే ఉండవా కొండరాళ్ళ చాటునా, చుట్టూ చూడగా ఎదురయ్యుండవా ఎండే మాను నీడనా. అలిసావ మనిషి అడివంత తిరిగి తెలిసిందా గమ్యం ఏదో, చేస్తున్న పయనం కాలంతో గమనం, చేరే తీరం ఏమవుతుందో. ఇంకా ఆయాస పడాల్సిన పని లేదులే, దగ్గర వచ్చేసాం. అంటే వచ్చేసామా? చుట్టూ ఇంకా అడవే ఉంది. నువ్వు కొంచెం అలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్ వస్తుంది, వెహికల్స్ అన్నీ వస్తాయి. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. అంటే నువ్వు నాతో సిటీకి రావట్లేదా? సిటీకా? నాకు జనాభా పడదు, భద్రత నియమాల కారణంగా. అర్థమైంది. ఇంకా వీటికో చెప్పాల్సిన సమయం వచ్చింది. మళ్ళీ కలుద్దాం. అన్నీ అనుకున్నట్టయితే మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్లాన్. అనుకున్నప్పుడు అవ్వాలంటే అనుకున్నప్పుడే చేసేయాలి. కాదని ఆలోచిస్తే
అయ్యే పని కూడా ఆగిపోద్ది. మీ మాటలేంటో సంబంధం లేకుండా వస్తాయి. ఇక సమయం అయింది. తోడు లేకుండా ఈ దారిలో ఒంటరిగా ప్రయాణించాలి. ప్రమాదం ఏం కాదు కానీ ప్రమాదకరమైన మృగాలు ఉంటాయి. తప్పలేదు బ్రో. నమ్మి నీతో వస్తే చంపేస్తా. నమ్మించి చంపింది నేనా? కాదు 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 కాదు, నమ్మించింది చంపించింది నీ మామ. అదే నీ కాబోయే కాని మామగారు. ఏంటి అర్థం కాలేదా? పిల్లనిస్తాను వచ్చి మాట్లాడు అంటే అందంగా ముస్తాపై వచ్చేద్దాం అనుకున్నావా? ఆయన పిలిచింది పిల్లనివ్వడానికి కాదు, పెండం పెట్టడానికి. తన పేరేంటి? భార్గవి. వారు నీకోసం ఎదురు చూస్తుందో లేదో తెలియదు కానీ చావు మాత్రం నీకోసం ఎదురు చూస్తుంది. కాకపోతే దానికి అంత ఓపిక లేదు, అందుకే నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేసింది.
చెప్పు చెప్పు, ట్రై చేయి. నాకు కదలి నాకు కూడా జాలి కలగలేదా బ్రదర్? నువ్వు కూడా ప్రేమించావు కదా, కొంచెం కూడా ఆలోచించలేకపోయావా? నా పేరు రాజు, ధర్మరాజు. నేను కాంట్రాక్ట్ కిల్లర్ని. చేసే పనిలో ధర్మం, నీతి, నిజాయితీ అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటాను. నేను చంపడానికి సుపారీ తీసుకున్నప్పుడు నీ మామ దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకున్నా. ఇక్కడికి వచ్చాక నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నా. నిజమే, నువ్వు చెప్పినట్టే నీ కథ వినా నాకు బాగా జాలేసింది. ఏం చేస్తావు? జాలి లేకుండా పని చేయలేను. జాలి పడ్డాకే ఒక ప్రాణం తీస్తాను. ఎంత కష్టమో తెలుసా? జాలి పడితే ఒక మనిషిని చంపడం గుండె తొలిచేస్తుంది. కానీ ఏం చేస్తాం? వృత్తి ధర్మం చెయ్యక తప్పదు. అయ్యో, నొప్పిగా ఉందా? ఈ నొప్పిదేముందిలే భయ. పాపం భార్గవి గురించి ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. నేను వస్తాను ఎదురు చూస్తుండేది పాపం పిచ్చిది. రేపు నీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు అర్థమవుతుంది నా బాధ. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. చచ్చేవాడికి ధర్మం బోధిస్తున్నావా? చచ్చేవాడెవడు, చంపేవాడెవడు? ఈశ్వరుడు ఆడే ఆటలో నువ్వు నేను పావులు మాత్రమే. ఒక ఫ్యాక్ట్ చెప్పనా? నీకు నాకు శత్రుత్వం లేదు. నువ్వు ప్రేమ కోసం వెళ్తున్నావు, నేను బాధ్యత కోసం చంపుతున్నా. నా పనిలో నాకు ధర్మం కనిపించింది. ఇకపోతే భార్గవి ఈ జీవిత కాలచక్రంలో పడి తిరుగుతూ రేపటి కోసం ఆలోచించడానికి కూడా టైం సరిపోని ఈ రోజుల్లో నువ్వెంత, నీ ప్రేమెంత? ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఊహించలేనంత డబ్బు ఇస్తాను. నో 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 నో. ఒక్కసారి సుఫాని తీసుకున్నాక మాట తప్పడం అధర్మం. ఐ కాంట్ డూ దట్. కానీ నేను నొప్పి చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఆ జాలికి నేను చేయగలిగేది ఒక్కటే. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపి పరిహార్యేత్యే నత్వం సూచితమర్హసి